మనం సింగిల్ స్ట్రోక్ వెర్టికల్ లెటరింగ్ A to Z అన్నది ఎలా గీస్తాము అన్నది చూద్దాం. హైట్ మనం 15 mm తీసుకున్నాం. విత్ 12 అవుతుంది. ఎలాగవుతుంది అంటే మనకు ఆల్రెడీ ఫార్ములా ఉంది. W=8/h. h అంటే 15 కాబట్టి క్యాలిక్యులేట్ చేస్తే మనకు ఫైనల్ ఆన్సర్ అనేది 12 వచ్చింది. గ్యాప్ అన్నది 3 mm వచ్చింది. అంటే మనకి నార్మల్ టెక్నిక్ తెలుసు, h-w=a అంటే అది ఆన్సర్ వస్తుంది, 3 వస్తుంది. అది కాబట్టి ఫార్ములాలో వేసుకొని చూసుకున్నా మనకి 3 వస్తుంది. అలాగైనా చేసుకోవచ్చు, ఇలాగైనా చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు ఒక లైన్ అన్నది తీసుకున్నాను నేను, బేస్ లైన్ లైట్ గా గీయాలి. బేస్ లైన్ అన్నది తీసుకొని హైట్ ఎంత మనకి 15 mm అన్నది పెట్టుకొని నేను హైట్ అన్నది నేను తీసుకున్నాను. 15 mm అని పెట్టుకొని హైట్ అన్నది తీసుకొని నేను లైన్ అన్నది లైట్ గా గీసుకున్నాను. 2 సైడ్స్ తీసుకుని, ఎందుకంటే స్ట్రైట్ గా రావడం స్కేల్ తో గీస్తున్నాను కాబట్టి డ్రాఫ్టర్ తో అయితే అవసరం లేదు. నెక్స్ట్ దానికి మిడిల్ ఎంత వస్తుంది, 15 కాబట్టి 7.5 వస్తుంది. మిడిల్ లైన్ అన్నది తీసుకున్నాను నేను. అలాగే నేను ఒక 3 లైన్స్ అన్నది గీసుకున్నాను. 3 లైన్స్ గీసుకున్న తర్వాత మనకి ఈ 3 లైన్స్ ఏంటి, హైట్ అన్న 15 అయ్యింది. సెంటర్ లైన్ అన్నది 7.5 దగ్గర సెంటర్ దగ్గర నేను తీసుకున్నాను. హైట్ అని ప్రతిదాని సేమ్ కాబట్టి హైట్ ఈజ్ఈక్వల్ 15 A to Z. విత్ వచ్చినప్పటికి అన్నిటికి 12 కానీ ఎక్సెప్ట్ ఎంకి డబ్ల్యూకి ఐకి. ఎంకి డబ్ల్యూకి ఏంటంటే హైట్ ఈజ్ఈక్వల్ టు విత్. ఐకి ఏంటంటే హైట్ విత్ అన్నది ఉండదు, లైన్ థిక్నెస్ ఎంత ఉంటే అంతే. ఇప్పుడు ఎలా గీయాలన్నది తీసుకున్నాను. స్టార్టింగ్ ఏంటి, ఒక స్ట్రైట్ లైన్ అని తీసుకోవాలి. ఇనీషియల్ గా 90 degrees కాబట్టి స్ట్రైట్ లైన్, వెర్టికల్ లెటరింగ్ కాబట్టి 90 degrees అంటే స్ట్రైట్ గా వస్తుంది కాబట్టి తీసుకున్నాను. స్కేల్ యూస్ చేసి సెట్ స్క్వేర్ యూస్ చేసి గీస్తున్నాను. స్టార్టింగ్ ఒక లైన్ గీసుకొని అక్కడ నుంచి విత్ 12 కాబట్టి 12 తీసుకున్నాను. నెక్స్ట్ గ్యాప్ అన్న 3 తీసుకున్నాను. అలాగా 12 3 12 3 ఈజీగా పాయింట్స్ ఏం పెట్టుకుని ఈజీగా అలా డ్రా చేసుకొని వెళ్ళిపోవచ్చు. ఇలాగ నేను A B Cకి Dకి Eకి Fకి G H అలా తీసుకు. ఐకి వచ్చినట్టు విత్ ఉండదు కదా, అది మనం చూసుకోవాలి. హైట్ కి విత్ ఉండదు కాబట్టి అక్కడ ఆగి అక్కడ ఒక లైన్ అన్నది గీసుకున్నాం. ఈ రెండుకి విత్ అన్నది 3 mm తీసుకుని 3 mm తీసుకొని నెక్స్ట్ గ్యాప్ కూడా 3 mm తీసుకొని అప్పుడు నెక్స్ట్ దానికి గీసుకోవడానికి వీలయ్యే విధంగా గీసుకోవాలి. నెక్స్ట్ K అలాగా లెటర్స్ అనేవి తీసుకుంటాం. నెక్స్ట్ ఎంకి వచ్చినప్పటికి హైట్ ఈజ్ఈక్వల్ టు విత్ కదా, హైట్ ఎంత మనకి 15 కాబట్టి విత్ కూడా 15 అవుతుంది. నెక్స్ట్ 3 mm పెట్టుకుంటాం. 3 mm పెట్టుకొని గీసుకున్నాము. ఇలాగా అన్ని A to Z అనేది మనం డైరెక్ట్ గీసుకున్నాం. ఎంకి డబ్ల్యూకి మాత్రం మనం హైట్ ఈజ్ఈక్వల్ టు విత్ తీసుకున్నాం. ఐకి విత్ లేకుండా ఈ స్పేస్ ఎంత ఉందో అంత తీసుకున్నాం. ఇది ఎలా గీస్తాం, సెంటర్ లో నుంచి లైన్ గీయాలి కాబట్టి సెంటర్ ఇది ఎంత విత్ మనకి 12 కాబట్టి సెంటర్ అన్నది 6 అవుతుంది. అక్కడ నుంచి పాయింట్ పెట్టుకొని ఫ్రీ హ్యాండ్ తో గీయాలి. నెక్స్ట్ సెంటర్ కి కొంచెం కిందకి లైన్ అనేది సెంటర్ లైన్ అనేది గీయాలి. నెక్స్ట్ B స్ట్రైట్ లైన్ గీసుకొని పైన ఆఫ్ లైన్ మోర్ దెన్ ఆఫ్ లైన్ తీసుకొని సెంటర్ కి కొంచెం హైట్ లోని మనం చివరి ఎండ్ కి టచ్ చేయకుండా పైకి గీయాలి. కర్వ్ అన్నది కిందది మాత్రం చివరి ఎండ్ టచ్ చేయాలి. పై చిన్నది వస్తుంది, కిందది పెద్దది వస్తుంది. C ఒక స్మూత్ కర్వ్ అనేది మనం గీసుకోవాలి. నెక్స్ట్ D ఒక స్ట్రైట్ లైన్ గీసుకొని మోర్ దెన్ ఆఫ్ లైన్ అన్న స్ట్రైట్ లైన్ తీసుకొని అక్కడి నుంచి ఒక కర్వ్ అనేది గీస్తాము. ఒక కర్వ్ అనేది గీస్తాం, ఎండ్కి టచ్ అవ్వాలి. చూసుకోండి, నాకు చిన్నది తేడా వచ్చింది. నెక్స్ట్ Fకి వచ్చినప్పటికి ఈకి వచ్చినప్పటికి స్ట్రైట్ లైన్ గీసి సెంటర్ లైన్ మాత్రం ఆఫ్ పెట్టుకోవాలి, మోర్ దెన్ ఆఫ్. Fకి సేమ్ దానిలాగే కింద లైన్ కాకుండా పైన ఒక లైన్, కింద మోర్ దెన్ ఆఫ్ లైన్. Gకి వచ్చినప్పుడు C లాగా కరువు గీసుకొని అక్కడి నుంచి స్ట్రైట్ గా పైకి వెళ్ళి సెంటర్ లో లైన్ పెట్టుకుంటాం. H స్ట్రైట్ లైన్స్ సెంటర్ లైన్. ఐకి సెంటర్ లో ఒక లైన్ ఉంది కదా, దాన్ని డార్క్ చేసుకుంటాం. నెక్స్ట్ J ఆ ఎడ్జ్ నుంచి కింద మోర్ దెన్ ఆఫ్ కంటే ఎక్కువ లైన్ తీసుకొని కరువు గీసుకుంటాం. K స్ట్రైట్ లైన్ తీసుకొని సెంటర్ లైన్ కి కొంచెం కింద అంటే 1 or 2 mm కిందకి పాయింట్ పెట్టుకొని అక్కడ స్ట్రైట్ లైన్ గీసి ఈ సెంటర్ లైన్ ఈ వచ్చిన లైన్ ఎక్కడైతే జాయిన్ అయిందో అక్కడ నుంచి చివరికి లైన్ గీసుకోవాలి. నెక్స్ట్ L స్ట్రైట్ గా గీసుకోవడం. M ఎంకి వచ్చినప్పటికి
సెంటర్ పాయింట్ తీసుకొని ఇటు ఒక లైన్ అటు ఒక లైన్ తీసుకొని రెండు జాయిన్ చేసుకోవాలి. సెంటర్ పాయింట్ తీసుకొని అప్పుడు ఈ రెండు ఇలా జాయిన్ చేసుకోవాలి. నెక్స్ట్ ఎం తర్వాత ఏంటి, ఎన్. ఈ లైన్ ఆ లైన్ డాట్ చేసుకొని సెంటర్లో లైన్ అన్నది డాట్ చేసుకోవడం. నెక్స్ట్ ఓకి వచ్చినప్పటికి ఏంటి, ఒక స్మూత్ కర్వ్ సర్కిల్ కర్వ్ అనేది గీసుకుంటాం. నెక్స్ట్ పి స్ట్రైట్ లైన్ మోర్ దెన్ ఆఫ్ లైన్ గీసుకొని కర్వ్ అనేది డ్రా చేసుకుంటాం. నెక్స్ట్ క్యూ ఓ లాగా సర్కిల్ గీసుకొని ఈ సెంటర్కి ఒక లైన్ అనేది డ్రా చేసుకుంటాం. నెక్స్ట్ ఆర్ అన్నది మోర్ దెన్ ఆఫ్ లైన్ తీసుకొని చివరికి జాయిన్ చేస్తాం లైన్ అనేది. ఎస్కి వచ్చినప్పుడు పైన షేప్ అన్నది చిన్నది ఉండాలి, కిందన పెద్దది ఉండాలి, ఇది చూసుకోవాలి మనం. నెక్స్ట్ టీ సెంట్రల్ లైన్ కి ఒక లైన్ గీసుకొని పైన లైన్ అని గీసుకుంటాం. యు మోర్ దెన్ ఆఫ్ ఇటు అటు లైన్ గీసుకొని కర్వ్ డ్రా చేస్తాం. వి సెంటర్ పాయింట్ చూసుకొని డ్రా చేస్తాం. డబ్ల్యూకి వచ్చినట్టు చూసుకొని మనం సెంటర్ పాయింట్ తీసుకోవాలి. సెంటర్ పాయింట్ తీసుకొని ఆ సెంటర్ పాయింట్ కి మళ్ళీ సెంటర్ పాయింట్ ఇలాగా సెంటర్స్ తీసుకొని అక్కడి నుంచి ఇక్కడ క్రాస్ గా ఒక లైన్ వస్తుంది. నెక్స్ట్ ఇస్ సైడ్ కూడా క్రాస్ గా లైన్ వస్తుంది. ఈ సెంటర్ కి ఆ క్రాస్ లైన్స్ జాయిన్ చేస్తాం. ఈ డబ్ల్యూ బాగా చూడండి, ఇలా డ్రా చేయాలి. సెంటర్ లైన్ దాని సెంటర్ లైన్ చూసుకొని గీసుకోవాలి. ఎక్స్ క్రాస్ లైన్స్ డ్రా చేసుకుంటాం. వై ఈ లైన్ ఎండ్ లైన్ కాకుండా నార్మల్ గా జెడ్ ఇలాగా సింపుల్ గా డ్రా చేసుకోవడమే.